ఇవాళ పార్లమెంట్ ఎన్నికలు అదేవిధంగా మన రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. మరి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎన్నికల నోటిఫికేషన్ రాకముందుగానే ఇవాళ అప్పుడే పాలక పార్టీల అభ్యర్థులు ప్రజలను ప్రలోభాలకు గురి చేయడానికి కుక్కర్లు, బట్టలు, తర్వాత కొన్ని చోట్ల నగదు పంపిణీ ఆల్రెడీ ప్రారంభించారు. మనమేమో పేద దేశము, వెనుకబడ్డ రాష్ట్రము అన్నీ కూడా మనం చెప్తా ఉన్నాము. కానీ ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ కూడా రాకముందు, ఎప్పుడు పోలింగ్ తేదీ కూడా అనౌన్స్ కూడా కాకముందే ఆల్రెడీ ఇంటింటికి వెళ్ళి ఇది చేస్తూ ఉన్నారు. పాపం కొన్ని ఎవరికైతే అందలేదో వాళ్ళు ఫోన్లు చేసి పిలిపించుకుంటారు. పిలిపించుకొని మాకు ఇంకా మా కాలనీకి రాలేదు, లేదంటే మా అపార్ట్మెంట్కి రాలేదని బాగా డబ్బులు ఉన్నది కూడా ఫోన్ చేసి పిలిపించుకొని ఇది చేసి ఒక దుర్గతి వచ్చింది. ఇంకా అధికార పార్టీల గురించి చెప్పాలంటే మరి ఎన్నో నీతులు వల్లించే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు మొత్తం మన భారతదేశ రాజకీయ వ్యవస్థ యొక్క విలువలన్నిటి కూడా దిగజారుస్తూ ఉన్నారు. ఎందుకంటే 1947 సంవత్సరం నుంచి 13 మంది ప్రధానమంత్రులు వచ్చారు. ఏ ప్రధానమంత్రి కూడా ఇంతగా దిగజారి ప్రవర్తించారు. పక్కా బ్లాక్మెయిలింగ్, వేరేది ఏమి లేదు. ప్రతిపక్ష పార్టీలనేమో తూలనాడతాడు, వాళ్ళంతా కరప్ట్, వాళ్ళంతా అది స్కామ్లు అని ఉపన్యాసాలు చెప్తారు. వాళ్ళు ఎన్డీఏలో చేరుతామంటేనే వాళ్ళందరూ కూడా పునీతులైనట్టుగా చెప్తారు. లేదా నీ పార్టీ కండుగా కప్పుకుంటే వాళ్ళందరూ కూడా పవిత్రులు అయిపోతా ఉంటారు. ఒకవేళ కేసులుంటే కేసులున్నవాడు ఇదే కదా. మరి మొన్ననే మహారాష్ట్రలో అశోక్ చవాన్ మాజీ ముఖ్యమంత్రి, ఆయన పైన మీరే ఆరోపణలు చేశారు, మీరే జైలు పంపాలని కూడా చెప్పారు. ఆరోపణలు చేస్తారు, మీరే పార్టీలో చేర్చుకుంటారు, మీరే కండువా కప్పుతారు, మీరే రాజ్యసభకి ఆయన్ని నామినేట్ చేసి ఆల్రెడీ రాజ్యసభ సభ్యుడు కూడా ఏకగ్రీవంగా అయిపోయారు. కాబట్టి అంటే ఇంత నీతిమాలిన రాజకీయాలు, బ్లాక్మెయిల్ రాజకీయాలు ఏనాడు ఏ ప్రధానమంత్రి కూడా ఇంత దిగజారి ప్రవర్తించలేదు. నరేంద్ర మోడీ వాళ్ళ ప్రపంచ దేశాలలో మన దేశానికి ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ గురించి వాళ్ళందరూ నవ్వులాగా చేసేటట్టు, నవ్వుకునేటట్లు చేస్తారు. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని